కొంచెం వెనక్కిరా కొట్టు ఓ నువ్వు సైడ్కి జరుపుకోవాలి ఏం రావడం లేదు సిరివెల్ల మండలం మహాదేవపురం గ్రామం నుంచి మహాదేవపురం ఎంపీటీసీ గారు వారి భర్త వార్డు మెంబరు ఇంకొక వార్డు మెంబరు ఇద్దరు వార్డు మెంబర్లు ఒక 35 కుటుంబాలు ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలుగుదేశం పార్టీలు వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరుగుతాం. వారందరినీ కూడా మేము ఈరోజు పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మా పార్టీ తరఫున వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ వాళ్ళకి అన్ని విషయాలు కూడా చేసేదానికి మేము ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మా పార్టీ తరఫున వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు రావడానికి కారణాలు కూడా మేము అడిగాం, ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఇప్పుడు ఏమీ లేవు, ఎందుకు వస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు రావాల్సినవి సక్రమంగా మాకు రావట్లేదు. అంటే ఏమైనా సరే ఈరోజు వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు వస్తున్నటువంటి అంటే పథకాలు కూడా ఈరోజు రాకుండా పోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చేసి సచివాలయంలో పోయేసి చేస్తే అర్హులైన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలాగా చేశారు. శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆ నెల అంటే ఆ నెలలో మాకు పండగలాగా ఈ పథకం వస్తుందని చెప్పేసి మేము ఎదురు చూసేవాళ్ళము. ఆ రకంగానే వచ్చేది. 5 సంవత్సరాలు అట్లా గడిచింది. ఈరోజు వాళ్ళు చెప్పిన సూపర్ 6లో కూడా ఏమీ కూడా మాకు రాలేదు. ఈరోజు సూపర్ 6లో అమ్మఒడిని తీసుకుపోయి ఆ తల్లికి వందనమని పెట్టారు. అది కూడా 15,000 అన్నారు. ముగ్గురికి అన్నారు, నలుగురికి అన్నారు. ముగ్గురికి కాదు, నలుగురికి కాదు, 83 లక్షల మందికి మనము వైఎస్ఆర్సీపీ పార్టీలో తల్లికి వందనం అమ్మఒడి కింద ఇస్తూ ఉంటే ఈరోజు తల్లికి వందనం కింద 60 లక్షలకి ఇస్తూ ఉన్నారు. అంటే దగ్గర 23 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం అనేది ఎగ్గొట్టి ఈరోజు 60 లక్షలకి ఇస్తున్నారు. 60 లక్షలలో కూడా ఇప్పుడు కుటుంబంలో ముగ్గురికి ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వడం లేదు, ఒకరికి ఇస్తున్నారు. ఆ రకంగా ప్రతి ఒక్క పథకం ఈరోజు రైతు భరోసా ఒకటి తీసుకోండి. రైతు భరోసాలో మేము 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు తప్పకుండా ఇచ్చాం. ఈ సంవత్సరం వాళ్ళు మొదటి సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం 5,000 మాత్రమే వేశారు. ఇప్పుడు మూడో సంవత్సరం ఇస్తామంటున్నారు. అది కూడా 20,000 ఇస్తేనే చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నట్టు, అంతకంటే తక్కువ ఇస్తే చంద్రబాబు నాయుడు మాట తప్పినట్టే అవుతుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మీరు తీసుకోండి, పిల్లలకందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎవరికైనా ఒకరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? సరే ఈ బడ్జెట్లోనన్నా పెట్టారా అంటే ఈ బడ్జెట్లో కూడా మీరు పెట్టలే. ఈ బడ్జెట్లో కూడా మీరు నిరుద్యోగ భృతి పెట్టలేదు. అంటే కారణం మాత్రం చెప్పరు. ఈరోజు 3 లక్షల చిల్లర 3,20,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం 20 నెలల్లోనే అప్పు చేసింది. మా ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలకు 3,60,000 చిల్లర కోట్ల రూపాయలు మేము అప్పు చేస్తే 10 లక్షలు చేశారు, 14 లక్షలు చేశారని చెప్పారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే మన ప్రభుత్వంలో గత ప్రభుత్వం 3 లక్షల చిల్లరనే కోట్ల రూపాయలే అప్పు చేసిందని చెప్పేసి వాళ్ళే శాసనసభలోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈరోజు 20 నెలల్లో 3,18,000 కోట్లు చేసి వాళ్ళు మాత్రం దానికి జవాబు చెప్పరు. మరి ప్రతి వారం అప్పు కోసమే ముందుకెళ్తానే ఉంటారు. కానీ ప్రజలకు మాత్రం కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ప్రజల యొక్క ఆశయాలు కానీ ఏమీ కానీ నెరవేర్చడం లేదు. 4వది తీసుకుంటే 18 సంవత్సరాలు నేను ప్రతి మహిళకు కూడా
1500 రూపాయలు ఇస్తాను. అది గుండు సున్నా. ఈ బడ్జెట్లో కూడా గుండు సున్నానే. అంటే ఇంక మీరు ఎత్తేసినట్టే లెక్క అనమాట. ఈరోజు 50 సంవత్సరాలు నిన్న ఎస్సీ ఎస్టీ మహిళలకందరూ కూడా 4000 పెన్షన్ ఇస్తానన్నాడు. అది కూడా ఈ 3వ సంవత్సరంలో, అది కూడా 3వ బడ్జెట్. అంటే 3 బడ్జెట్లు వాళ్ళకి వచ్చేది 5 బడ్జెట్లు వాళ్ళ పరిపాలనలో. ఇది 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినారంటే 3 ఏళ్ళు అయిపోయినట్లే వాళ్ళకు. 2 బడ్జెట్లే ఉండేది వాళ్ళకు. ఆ 2 అంటే 3 బడ్జెట్లలో కూడా మీరు ఇవన్నీ కూడా ఏం పెట్టలేదంటే ఇవన్నీ కూడా మీరు అన్నీ ఎత్తి పెట్టారు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతున్నది. ఈరోజు పిల్లలకి ఇవ్వవలసిన స్కాలర్షిప్లు అయితేనే, పిల్లలకి ఇవ్వవలసినటువంటి వాళ్లకు చదువుకునే దానికి మనం ఈరోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అవన్నీ కూడా ఎత్తిపెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ సంవత్సరం 4000 కోట్లు ఇచ్చింది. అంటే పోయిన సంవత్సరం 4000 కోట్లు, అంత ముందు 4000 కోట్లు, 8000 కోట్లు అట్టే పెట్టి ఈ సంవత్సరం మాత్రం 4000 కోట్లు ఇచ్చారు. అంటే ఆ 8000 కోట్లు ఎగ్గొట్టినట్టే పిల్లలకు. ఆ 2 సంవత్సరాలు మేము ఇయ్యమని ఈరోజు జనానికి చెప్పినట్లే. ఈరోజు వచ్చేసే సంవత్సరం 4000 కోట్లు. అది ఎంతవరకు ఇస్తారో అది కూడా చూడాలి. దాంట్లో ఎంత ఇస్తారో, ఎంత మిగిలించుకుంటారో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చూడాలి. ఈరోజు ప్రభుత్వం చేసినటువన్నీ కూడా వాళ్ళు సూపర్ హిట్, సూపర్ 6 అని వాళ్ళు సిగ్గు లేకుండా అనంతపూర్లో పెద్ద సభ చేశారు. సూపర్ 6, సూపర్ హిట్ అని. మరి సూపర్ 6లో 50 సంవత్సరాలకు నిండిన ఎస్సీ ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని మీరు చెప్పలేదా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 1500 ఇస్తామని మీరు చెప్పలేదా? చదువుకున్న పిల్లలకు అందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని మీరు చెప్పలేదా? ఇవన్నీ ఈ 3 ఫెయిల్ కాలేదని ఈ సూపర్ 6లో. మరి సూపర్ 6, సూపర్ హిట్ ఎక్కడైంది? వ్యవసాయంలో కూడా ఈరోజు ప్రజలకందరూ కూడా 2 సంవత్సరాలు ఇవ్వకుండా 2వ సంవత్సరం 5000 ఇచ్చావు, 3వ సంవత్సరం ఏమి ఇస్తావో తెలియదు. ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయితే కానీ మనకు తెలియదు. స్టార్ట్ అయితే అది కూడా తెలుస్తుంది. మీరు చెప్తున్నట్టు ఒకటి, చేస్తున్నట్టు ఒకటి, అబద్ధాలతోటి ఈరోజు నడుపుతూ ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడన్నా కానీ కళ్ళు తెచ్చుకొని ప్రజలకు అందరికీ కూడా జరగవలసినటువంటి, ప్రజలకు వచ్చినటువంటి పథకాలు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఒక సమస్య కూడా తొందరలోనే మొదలవుతుంది. ఈరోజు తెలుసు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి ఎవరు అడగకుండానే తెలంగాణ వాళ్ళు ప్రతిరోజు 6 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం కూడా ఆ పరిస్థితులలో ఉంటేనే వాళ్ళు ఆపడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళు తోడుతూనే ఉంటారని చెప్పేసి రోజుకు 3 టీఎంసీలు తోడాలని చెప్పేసి మొత్తం కాళ్ళు అంతా తయారైపోయింది. ఈరోజు ఓన్లీ మోటార్లు బిగించే పరిస్థితికి తీసుకొస్తే ఆ ప్రభుత్వం మనది మారిన తర్వాత ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిలో అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి, అయ్యా నేను ఆపేస్తున్నాను, నువ్వు అడుగుతున్నావు కదా అని చెప్పేసి ఆపేయడం జరిగిందని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పి, కావాలంటే నిజ నిర్ధారణ ఒకటి కమిటీ వేసుకోండి, దాంట్లో బీఆర్ఎస్ కానీ, తర్వాత వచ్చేసి ఎంఐఎం కానీ, ఇంకా బీజేపీ కానీ, మీరందరూ కూడా నిజ నిర్ధారణలో పోయి ఆడ పనులు ఆపినారా లేదా పోయి చూసినట్టు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే నువ్వు రాయలసీమను గొంతు కోయాలనుకుంటున్నావా చంద్రబాబు అని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఈరోజు రాయలసీమకు అది జీవనాడిది. ఆ జీవనాడిని లేకుండా చేసి మా గొంతులు కోసి మమ్మల్ని భవిష్యత్తులో మాకు నీళ్లు రాకుండా, మనకు రేపు తెలుగు గంగకు నీళ్లు రావాలన్నా, కేసీ కెనాల్కు నీళ్లు రావాలన్నా, ఎస్ఆర్బీసీకి నీళ్లు రావాలన్నా, జిఎన్ఎస్ఎస్కి నీళ్లు రావాలన్నా, హెచ్ఎన్ఎస్కి నీళ్లు రావాలన్నా మనం తెలంగాణ మీద ఆధారపడి తెలంగాణ వాళ్ళు తోడుతూ ఉంటే మనం చూస్తూ కూర్చోవాలి. ఆ పరిస్థితికి తీసుకొస్తున్నాడు. ఇదే 3 టీఎంసీలు మన కూడా తోడుకునే పరిస్థితి ఉంటే నీళ్ళు వచ్చినప్పుడు మనవి కూడా అన్నీ ముందే, అంటే వరదలోనే మనం అన్ని మన ప్రాజెక్టులను కూడా పూర్తయితే మనకు మిగతా ఏదైనా దేవుడి దయతోటి ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే అవన్నీ కూడా మనకు రన్నింగ్లో మనకు వచ్చే పరిస్థితిని కూడా ఈరోజు కాదని చెప్పేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు తొందరలోనే నేను మీ ద్వారా ఈరోజు అందరికీ కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ మహాదేవపురంలో కూడా వచ్చారు. మనమందరం కూడా త్వరలోనే నీటి కోసం కూడా కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు తాగే నీళ్లు కానీ, సేద్యం నీళ్లు, తాగే నీళ్ళు కూడా లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఈ పరిస్థితులన్నిటి కూడా మనం అతిక్రమించాలి. కాబట్టి తప్పకుండా మీ ద్వారా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈరోజున కొంచెం మనసు మార్చుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పనులు మొదలుపెట్టి, తర్వాత వచ్చేసి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా ఇచ్చి నువ్వు కన్నులు తెరిచి ఈ కార్యక్రమాలన్నీ చేర్చమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను. మండలం మహాదేవపురం గ్రామం నుంచి అక్కడ ఎంపీటీసీ గారు, వారెంబడి వార్డు మెంబర్స్, అదేవిధంగా ఒక 35 కుటుంబాలు ఈరోజు టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామము. ఈరోజు మీరు చూస్తే వాళ్ళందరూ కూడా ఏమంటే జరగాల్సిన పనులకు కూడా వాళ్ళు చేసుకోలేక ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడతా అక్కడ ఉండడం కంటే, అధికార పక్షంలోకి ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేయడం మేలు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీరు చూసుకుంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే,
చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ ఇంకొక హామీలు కానీ అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు దాని గురించి అడిగితే అవి చెప్పడు అనమాట. నైనా మహిళలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తాను నెలకు అవి అంటే తిరుపతి లడ్డు గురించి చెప్తాడు. లేకపోతే రాయలసీమ ఎత్తిపోతలు ఎందుకు ఆపేసినావు అని అంటే అంబట్రావు బాబుని తీసుకెళ్లి లోపలేస్తాడు. లేకపోతే ఇంకొక విషయం అడిగితే ఎందుకయ్యా ఈ 3000 నిరుద్యోగ భృతి ఏది అంటే ఇంకో నాయకుడిని తీసుకుపోయి లోపలేస్తాడు. లేకుండా ఇంకొక విషయం ఏదైనా ఎత్తి ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు నువ్వు అని గట్టిగా గలమెత్తి మాట్లాడితే ఇంకొక ప్రజానాయకుడినో లేకపోతే ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల ముందర పెడతాడు. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాటకి నిబద్ధత కానీ ఆయన చేస్తున్న పనులకి సంబంధం కూడా లేకుండా ఈరోజు ఆయన ప్రవర్తించడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉంటే ఈరోజు అదే విధంగా ఇక్కడున్న నాయకులు కూడా తయారయ్యారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. రానున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళని కూడా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం, రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ముందరికి వెళ్తాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ కుటుంబాలు మాతో పాటు నడవడానికి నిశ్చయించుకొని మాదేపురం గ్రామం నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరినారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. గ్రామంలో ఉన్న నాయకులు, గతంలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కానీ అందరం ఒకటి అనుకొని చెప్పేసి ముందరికి వెళ్ళాలా. అందరు కూడా ఏ చిన్న అరమరకలు ఏమన్నా ఉన్నా కానీ పక్కన పెట్టేసి మనందరం కూడా ఒకటిగా ముందరికి వెళ్ళి మనం రేపు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మండలు వంచి ఏదైతే మనకు మాట ఇచ్చిందో ఆ మాటని నెరవేర్చే విధంగా మనం పోరాటం చేయాలా. రానున్న ఏ ఎలక్షన్ అయినా కానీ లోకల్ బాడీ ఎలక్షన్, ఎంపీటీసీ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, ఎమ్మెల్యే, ప్రతి ఎలక్షన్లో కూడా మనం అందరం కూడా కలిసి కృషి చేసి పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరిని కూడా కోరుతాం.